ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. ఇప్పుడు ప్రస్తావన చేయబోయే విషయాలు ప్రశ్న సమాధానాల రూపంలో ఉంటాయండి. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. శ్రీరాముడు వేసిన ప్రశ్నలకు వశిష్ఠ మహర్షి సమాధానాలు ఇస్తూ ఉంటారండి. ఈ ప్రశ్న సమాధానాల రూపంలో ఉంటుంది. ఎన్నో లోతైన విషయాలండి, ఎన్నో అద్భుతమైన విషయాలు చర్చ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని చాలా సూక్ష్మంగా గ్రహించాలండి. చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా ఈ విషయాల్ని గ్రహించి అర్థం చేసుకోవాలండి. చాలా అద్భుతమైన బోధ అండి. మనం ఆ విషయాల్లోకి వెళ్దామండి. విధి ఉందా లేదా? వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, శ్రీరామ, నిన్ననే చెప్పాను, ప్రపంచంలో విధి అనే మాటే లేదు. ఉన్నదల్లా నీ పాత కర్మ, నీ కొత్త కర్మ, ఈ రెండే. ఒకడు నిన్న పాపం చేశాడు, ఈరోజు ఆ విషయం గుర్తుపట్టాడు. వెంటనే నాలిక ఖర్చుకొని శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్తం చేశాడు. దానితో నిన్నటి పాపం పోయింది. అంటే ఒకడు నిన్న పాపం చేశాడు, ఆ విషయం తెలుసుకొని ఈరోజు దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఈ ప్రాయశ్చిత్త కర్మ చేశాడు. ఈ ప్రాయశ్చిత్త కర్మతో నిన్నటి గత కర్మ యొక్క పాపం తొలగిపోయింది. అంటే అలాగే క్రిందటి జన్మలో చేసిన పాపకర్మకు ఈ జన్మలో చేసిన పుణ్యకర్మ విరుగుడు. రాముడు ప్రశ్న వేస్తున్నారండి. ఒకడు ఒక మంచి పని చేద్దామని మొదలుపెట్టాడు. ఇంతలో గిట్టని వాడు ఒకడు వచ్చి దాన్ని చెడగొట్టాడు. అనుకున్న మంచి పని చెడిపోవడం విధి బలం కాదంటారా? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, ప్రత్యక్షంగా రెండు వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పని చేద్దామనుకునేవాడి పౌరుషం. ఒకడు మంచి పని చేద్దామని మొదలు పెట్టాడు కదా, వాడి యొక్క పౌరుషం అంటే పురుష ప్రయత్నం. రెండవది చెడగొడదాము అని అనుకునేవాడి పౌరుషం. అంటే ఒకడు దాన్ని చెడగొట్టాడు కదా, ఆ చెడగొడదాము అనుకునేవాడి పురుష ప్రయత్నం. వీటిలో చెడగొడదాము అనుకునేవాడి పురుష ప్రయత్నం ఎక్కువ బలంగా ఉన్నది, వాడి యొక్క పౌరుషం ఎక్కువ బలంగా ఉన్నది. అందువల్ల పని చేద్దాము అని అనుకునేవాడి పౌరుషం ఓడిపోయింది. ఇంత ప్రత్యక్షంగా జయ అపజయాలు కనిపిస్తూ ఉంటే మధ్యలో అప్రత్యక్షంగా ఎవడికి కనిపించకుండా ఉన్న విధి బలాన్ని కల్పన చేస్తావు ఎందుకయ్యా? ప్రత్యక్షంగా యుక్తి కుదరకపోతే, ఉపపత్తి కుదరకపోతే అలాంటి కల్పన చేశావు అనుకోవచ్చు. ప్రత్యక్షంగా కుదురుతోంది కదా, ఇక ఎందుకు ఈ కల్పన? ఎందుకు మరలా విధిని తీసుకుని వస్తున్నావు? ఇక శ్రీరాముడు ప్రశ్న వేస్తున్నారండి. ఏమండి, ఒకే తొడిమకి రెండు కాయలు కాచాయి. అందులో నేను ఒకటి తీసుకున్నా, నా మిత్రుడు ఒకటి తీసుకున్నాడు. కొరికి చూస్తే నా పండు నిండా కండ తీయగా ఉన్నది. నా మిత్రుడు తీసుకున్న పండు నిండా తొర్రే, పైగా వగరు. ఒకే తొడిమకు పుట్టిన రెండు పళ్లలో ఈ భేదం విధిబలం కాక మరి ఏమంటారు? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, ఇక్కడ కూడా
విధి లేదు. ఎందుకంటే తినేవాడి పుణ్యం కొద్దీ వస్తువులు దొరుకుతూ ఉంటాయి. పుణ్యం అంటే పూర్వం చేసుకున్న కర్మ. నీ మిత్రుడికి అది సరిగా లేదు. వాడి కోసం ఆ తొర్ర పండు పుట్టింది. అందుచేత ఆ పండు నీ మిత్రుడి యొక్క పూర్వఫలం తప్పితే మరి ఒకటి కాదు. మరల రాముడు ప్రశ్నిస్తున్నారండి. లోకంలో జగత్ ప్రసిద్ధంగా ఉన్న నదులు, పర్వతాలు, నక్షత్రాలు కూడా నశించిపోతున్నాయి. అది విధి కాదా? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు. రామ, అది విధి కాదు. పైన శివుడనే ఒక విశిష్ట జీవి ఉన్నాడు. ఆయనకు అలాంటి వాటిని నశింపజేయడమే పని. ఆయన ఒక నియమం ప్రకారం వాటిని నశింపచేస్తూ ఉంటాడు. అంటే ఆ శివుడి యొక్క పురుష ప్రయత్నం వల్లనే అవి నశిస్తూ ఉన్నాయి. అంటే అలాంటి వాటిని నశింపజేయటమే పని. ఆయన ఒక నియమం ప్రకారం వాటిని నశింపచేస్తూ ఉంటాడు. అంటే ఆయన ప్రయత్నం చేసి నశింపచేస్తూ ఉంటాడు. ఆయన యొక్క పురుష ప్రయత్నం వల్లనే అవి నశిస్తూ ఉన్నాయి. అంతేకాని వేరే విధి అంటూ ఏమీ లేదు. రాముడు మరలా ప్రశ్నిస్తున్నారండి. అయ్యా, కొన్ని దేశాలలో ఒక ఆచారం ఉంది. రాజవంశంలో అంటే రాజవంశం పూర్తిగా అంతరించిపోతే మంత్రులంతా చేరి పట్టపు ఏనుగు తొండానికి ఒక పూలమాలను అందించి ఊరి వీధుల వెంబడి త్రిప్పుతారు. ఆ ఏనుగు తిరిగి తిరిగి చివరికి ఈ ముష్టివాడి మెడలోనూ ఆ మాల వేస్తుంది. దాంతో ఒక్క క్షణంలో ఆ ముష్టివాడు మహారాజుగా మారిపోతాడు. ఇది విధి కాదంటారా? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. చాలా లోతైన సమాధానం ఉంటుంది ఈ ప్రశ్నకి. రామ, దీంట్లో విధి ఎక్కడ ఉన్నది? ఆ సంప్రదాయాన్ని ఆ పౌరులంతా అంగీకరించారంటే ఆ అంగీకారంలో ఆ పౌరుల యొక్క పురుష ప్రయత్నం ఉన్నది. అంటే అలా ఏనుగుకి పూలమాల ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తుందో వారు రాజు. ఇది ఉంది కదా, దీనికి ఆ పౌరులంతా అంగీకరించారు కదా, వారు అంగీకారం తెలిపారు అంటే వారి యొక్క ప్రయత్నం కనిపిస్తూ ఉన్నది. ఆ అంగీకారంలో ఆ పౌరుల యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఆ ఏనుగుని వీధుల వెంబటి త్రిప్పడంలో మంత్రుల యొక్క పురుష ప్రయత్నం ఉన్నది. ఆ ఏనుగుని ఆ వీధుల వెంబడి త్రిప్పుతున్నారు కదండి, ఆ త్రిప్పడంలో మంత్రుల యొక్క పురుష ప్రయత్నం ఉన్నది. వారి యొక్క ప్రయత్నం ఉన్నది. తిప్పుతున్నారు, వారు ప్రయత్నం చేసి తిప్పుతున్నారు. ఆ పూలమాలను ఒకరి మెడలో వేయడంలో ఏనుగు యొక్క పురుష ప్రయత్నం ఉన్నది. ఈ పూలదండను ఒకరి మెడలో ఏనుగు వేస్తున్నది కదా, అలా వేస్తున్నది అంటే అది అక్కడ ప్రయత్నం చేస్తున్నది కదా, అక్కడ ఆ ఏనుగు యొక్క పురుష ప్రయత్నం ఉంది. ఇంకా విధి ఎక్కడ ఉన్నది? అక్కడ పౌరులు అంగీకరించారు, వారి యొక్క ప్రయత్నం ఉన్నది. ఈ మంత్రులు వీధి వెంబడి త్రిప్పారు, ఈ త్రిప్పడంలో వారి యొక్క ప్రయత్నం ఉన్నది. ఆ పూలమాల ఒకరి మెడలో వేయడంలో ఆ ఏనుగు యొక్క పురుష ప్రయత్నం ఉన్నది. ఇక్కడ అన్ని ప్రయత్నాలే కనిపిస్తూ ఉంటే ఒకరు అంగీకరించారు, మరి ఒకరు దాన్ని వీధుల వెంబడి త్రిప్పడము, ఆ ఏనుగు ఒకరి మెడలో ఆ మాల వేయడము, ఇవన్నీ ప్రయత్నం ద్వారానే జరుగుతూ ఉంటే, పురుష ప్రయత్నం వల్లనే ఇవన్నీ సిద్ధిస్తూ ఉంటే ఇక విధి ఎక్కడ ఉన్నది? మరలా రాముడు ప్రశ్న వేస్తున్నారండి. అయ్యా, చివరి అంశంలోనే విధి ఉండవచ్చు. అంటే ఆ ఏనుగు పూలదండను ఆ ముష్టివాడి మెడలోనే ఎందుకు వేయాలి, ఇంకొకరి మెడలో ఎందుకు వేయకూడదు? అంటే ఆ ఏనుగు వెళ్ళి ఒకరి మెడలో మాల వేస్తున్నది కదండి, అది అతడి మెడలోనే ఎందుకు వేయాలి, మరి ఒకరి మెడలో ఎందుకు వేయకూడదు? అక్కడ విధి అనేది లేదంటారా? అక్కడ విధి పని ఉంది అని నేను అంటాను. అక్కడే విధి పనిచేస్తుందేమో. అది అతని మెడలో వేసింది కదా, అంటే అక్కడ విధి పనిచేస్తూ ఉన్నదేమో. ఇంకొకటి మెడలో ఎందుకు వేయలేదు? అక్కడ విధి పనిచేస్తూ ఉన్నదేమో, ఇక్కడే విధి ఉన్నదేమో అని నేను అంటాను. ఇక్కడ విధి పనిచేస్తున్నదేమో. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి సమాధానం. రామ, సరిగా ఆలోచించు. ఆ పౌరులు పూలదండను ఏనుగుకే ఎందుకు ఇచ్చారు? కుక్కకో నక్కకో ఎందుకు ఇవ్వలేదు?
ఎందుకంటే ఏనుగులో సహజ సిద్ధమైన అంతర్జ్ఞానం ఒకటి ఉందని, దానివల్ల అది యోగ్యుడైన వ్యక్తిని గుర్తుపట్టగలదని వారు అనుభవం వల్ల గ్రహించారు. అందువల్లే వారు దాని చేతికి దండ ఇచ్చారు. ఆ ఏనుగు తనకు సహజ సిద్ధంగా సంక్రమించిన అంతర్గత జ్ఞానాన్ని ఉపయోగించి వాడి మెడలో దండ వేసింది. ఇది ఏనుగు యొక్క పురుష ప్రయత్నమే గాని మరి ఒకటి కాదు. రామ, ఇక్కడ ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి తోడు ఆ ముష్టివాడు చేసుకున్న సత్కర్మ కూడా ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి సహకారం చేసింది. అంటే ఇక్కడ ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి తోడు ఆ ముష్టివాడు చేసుకున్న సత్కర్మ, ఆ కర్మ కూడా ఏనుగు యొక్క పురుష ప్రయత్నానికి సహకారం చేసింది. అందువల్ల ఏనుగు పురుషకారాన్ని ముష్టివాడు యొక్క పాత జన్మ పుణ్యాన్ని మించి అక్కడ వేరే విధి ఏమీ లేదు. అక్కడ ఏనుగు యొక్క పురుష ప్రయత్నము, ముష్టివాడు యొక్క పాత జన్మ ఆ పుణ్యాన్ని మించి అక్కడ వేరే విధి ఏమీ లేదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఒక విషయాన్ని గమనిద్దాము. మనకి చూసుకుంటే అక్కడ ఏనుగుకి అంతర్జ్ఞానం అంటే సహజ సిద్ధంగా వచ్చిన ఆ అంతర్జ్ఞానం, ఆ దృష్టి ఒకటి ఉందని ఈ రోజుల్లో మనకు ఏనుగుల్లో రాజుగా గల మనిషిని గుర్తుపట్టే శక్తి ఉందంటే నమ్మబుద్ధి కాదు. ఏనుగు ఒకటి మెడలో దండ వేయడం కేవలం ఇదంతా వట్టి కథ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చూస్తే ఒక్కొక్క జంతువులు ఒక్కొక్క విశేషమైన అంతర్జ్ఞానం ఉంటుందండి. అది ఈనాటి సైన్స్ బాగా గుర్తించింది. ఉదాహరణకు చూడండి, కుక్కలను తీసుకుంటే కుక్కలకు వాసన పట్టే జ్ఞానం ఎక్కువ, వాసనలను గుర్తుపట్టే జ్ఞానం కుక్కలకు ఎక్కువ. దీనిని ఉపయోగించి ఈరోజు పోలీసు వారు దొంగలను హంతకులను పట్టుకుంటున్నారు కదా. కుక్కలను ఉపయోగించి ఆ వాసనను పసిగట్టే ఆ లక్షణం కుక్కకు ఉన్నది కదా. ఆ కుక్కకు ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి నేరస్తులను పట్టుకుంటున్నారు కదా. అలాగే గుర్రాలకు శత్రువుల్ని మిత్రుల్ని గుర్తుపట్టే జ్ఞానం ఎక్కువ. దీనిని ఉపయోగించి మొన్నటిదాకా ఈ యుద్ధాల్లో గుర్రాలను వాడుకుంటూ ఉండేవారు. యుద్ధాల్లో రాజులు గుర్రాలను ఉపయోగించే కదండి, గుర్రాలను వాడారు కదా. వానరాకను చాలా ముందుగానే గుర్తుపట్టగల జ్ఞానం గాడిదలకు ఎక్కువ. దీనిని ఉపయోగించి పల్లెటూర్లలో రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడం మొన్నటిదాకా ఉండేది. గడియారం లేకుండానే కాలాన్ని గుర్తుపట్టగల జ్ఞానం కోడికి ఈనాటికి ఉంది కదండి. కోడి కుయ్యంగానే నిద్ర లేవడం పల్లెటూర్లలో అక్కడక్కడ ఇంకా మిగిలి ఉంది. ఇలాంటివన్నీ గమనించినప్పుడు ఏనుగుకి అలాంటి విశేష శక్తి ఉంది అని చెప్పడంలో అసంభవం ఏమీ లేదు. అయితే ఆ శక్తి ఉందో లేదో పరీక్ష చేసి చూద్దామంటే ఇవాళ మన సమాజంలో రాజరిక వ్యవస్థ లేదు కనుక మనం ఏమీ చేయలేము. అందువల్ల ఏనుగుకి ఆ శక్తి లేదని కూడా మనం చెప్పలేము. పాతకాలంలో అలాంటి అలవాటు ఉందని గట్టి సాక్ష్యాలు ఉన్నాయి కనుక ఏనుగుకి అలాంటి శక్తే ఉందని మనం విశ్వసించవచ్చు. ఇక శ్రీరాముడు మరి ఒక ప్రశ్న వేస్తున్నారండి. అయ్యా, ఒక రైతు సంవత్సరమంతా కష్టపడి పంట పండించాడు, కోతలు కోశాడు, కుప్పలు వేద్దాము అని అనుకుంటూ ఉండగా ఉన్నట్లుండి కుంభవృష్టి కురిసి కోసిన పంట అంతా నాశనమైపోయింది. ఒక్కరోజు ఆగితే కుప్పలు వేయటం అయిపోయేది. కుప్పలు వేస్తే ఎంత వాన వచ్చినా పర్వాలేదు. కానీ కోతలకి కుప్పలకి మధ్యలో వాన వచ్చేసరికి రైతు సంవత్సరమంతా పడ్డ కష్టమంతా నాశనమైపోయింది. ఈ నాశనానికి కర్త ఎవరు? ఇది విధి కాక మరి ఏమిటి? ఈ ప్రశ్నకి వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, ఈ నాశనానికి కర్త మేఘదేవతే. మేఘాలను అధిష్ఠించి ఒక దేవత ఉంటాడు. వాడికి ఏ సమయంలో ఎక్కడ వర్షించాలో కొన్ని నియమాలు ఉన్నాయి.
వాడు తన పురుష ప్రయత్నంతో తన నియమాలను కాపాడుకుంటూ ఉంటాడు. ఏ సమయంలో ఎక్కడ వర్షించాలో అతనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం అక్కడ అతను వర్షిస్తూ ఉంటాడు. తన పురుష ప్రయత్నంతో ఆ నియమాలను కాపాడుకుంటూ ఉంటాడు. అందుచేత ఇది మేఘాల పురుష ప్రయత్నమే కానీ మరి ఒకటి కాదు. దీనికి శ్రీరాముడు మరలా ప్రశ్న వేస్తున్నారండి. గురుదేవ, మేఘాలను అధిష్ఠించి ఉన్నవాడు దేవత, నేల మీద ఉన్నవాడు మానవుడు. అంటే ఈ నేల మీద ఉన్న రైతు మానవుడు. ఈ అల్ప మానవుడి కృషిని ఆ దేవత అలా నాశనం చేస్తూ ఉంటే ఇక మానవుడు ఏం చేయగలడు? మళ్ళీ పండించుకుందామంటే ఆ మేఘుడు మళ్ళీ నాశనం చేస్తాడేమో. పోని ఆ మేఘాలను ఎదిరించి పోరాడదామంటే అది మానవులకు మించిన పని. అలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి? వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామ, మానవుడు తన విద్యుక్త ధర్మం తను చెయ్యాలి. అంటే తన కర్తవ్యాన్ని తాను చేయాలి. అలా చేస్తూ తనకంటే బలవంతుడెవడైనా వచ్చి తను చెడగొడతాడేమో అని వాడు ఆలోచించకూడదు. ఒక్కొక్కప్పుడు అలాంటి ఆపద రానే వస్తుంది. మీ రైతుకు వచ్చినట్లు అలా వస్తే మానవుడు దాని గురించి బాధపడకూడదు. నా శక్తి ఉన్నంత వరకు నా పని సరిగ్గా చేశానా లేదా అని చూసుకోవాలి. మన శక్తికి మించిపోయి ఆపద నెత్తిన పడితే దాని గురించి దుఃఖపడకూడదు. ఎందుకు ఏడవకూడదండి అని నీవు అంటావేమో. నా శక్తికి మించిపోయిన దాని గురించి నేను ఏడుస్తూనే ఉండాలని నువ్వు నియమం పెట్టేటట్లయితే నేను మృత్యువుని జయించలేను కనుక నేను ప్రతిరోజు ఏడుస్తూనే ఉండాలి. అది తగినది కాదు కదా. కనుక రామ, శాస్త్రబద్ధంగా చేసిన కృషి విఫలమైనప్పుడు, అంటే శాస్త్రబద్ధంగా చేసిన ఏదైనా ఒక పని, ఒక కర్మ విఫలమైనప్పుడు మానవుడు మళ్ళీ మళ్ళీ కృషి చేస్తూ ఉండాలి. ఒక చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు మానవుడు మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తూ ఉండాలి. మరలా కృషి చేస్తూ ఉండాలి. అంతేకాని విసుగు చెందకూడదు. కనుక రామ, మానవుడు తన సుఖానికి తన దుఃఖానికి తనే కారణము అని గుర్తించుకోవాలి. ఇది చాలా గొప్ప మాట అండి. తన సుఖానికి తన దుఃఖానికి తనే కారణం అని గుర్తుంచుకోవాలి అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.